హలో బ్యూటిఫుల్ పీపుల్, టుడే రెసిపీ వచ్చేసేసి మీల్ మేకర్ మిర్చి బటర్ మసాలా. ఒక్కసారి నా స్టైల్లో ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. బిర్యానీలోకి అయితే ఇంకా అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దానికోసం ముందుగా ప్యాన్లో బటర్ వేసుకొని లావు పచ్చిమిర్చిని ఒక 3 ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బాండీ పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు వాటర్తో సహా వేసేసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ పువ్వు, అన్నీ బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్, టమాటో, కాజు పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా దగ్గరికి పడ్డాక పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని దగ్గరికి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వాటర్ లేకుండా పిండేసి అందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని దగ్గరికి కలుపుకోవాలి. ఇలా అన్నీ 2-3 టైమ్స్ కలుపుకోవటం వల్ల ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా పడతాయి. అందులోనే ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోనే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ రావటానికి కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి కసూరి మేతి కూడా వేసి ట్రై చేయండి. తర్వాత ఇందులో మనం బటర్ మసాలా అన్నాం కాబట్టి గ్రేవీకి తగ్గట్టుగా 1-2 స్పూన్స్ బటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మిశ్రమాన్ని వేడి బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీలోకి కానీ సర్వ్ చేసుకుంటే ఎమ్మీ మీల్ మేకర్ మిర్చి బటర్ మసాలా రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. పూజితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.